తన కొడుకు అక్షయ్ని నాన్న అని పిలవడం చూసిన స్నేహ పరిగెత్తుకుంటూ వెళ్లి యువన్ని పట్టుకుంటుంది. దీంతో కోపంగా అక్షయ్, పిల్లల్ని సరిగ్గా పెంచడం తెలియదా నీకు? నన్ను నాన్న అని పిలుస్తున్నాడు. వాడికి నాన్న ఉన్నాడా లేడా? అక్షయ్ అలా మాట్లాడడం స్నేహకి అస్సలు నచ్చలేదు. మిస్టర్, వచ్చిన పని చూసుకోండి. చిన్న పిల్లాడు ఏదో తెలియక మాట్లాడాడు, దానికి అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దని తిట్టద్దమ్మా. యువన్ బాబు, ఇతను మీ డాడీ కాదు, అర్థమైందా అని కొడుకుని శాంతపరిచి స్నేహ తన సీట్ దగ్గరకు వచ్చింది. అక్షయ్ చెప్పిన మాటలు ఆమె మనసును విడిచిపెట్టలేదు. స్నేహ మరియు ఆమె ప్రేమించిన వైభవంలో నిశ్చితార్థం జరగాల్సిన రోజుకి ముందు రాత్రి ఆమె జీవితంలో జరిగిన ఆ షాకింగ్ సంఘటన ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. హోటల్లో జరిగిన పార్టీలో బీరు మాత్రమే అని చెప్పి స్నేహకు ఇచ్చిన డ్రింక్ లో పర్ణిక మత్తు కల్పిస్తుంది. అది అక్కడితో అయిపోయి ఉంటే స్నేహకి పరిస్థితి వచ్చేది కాదు. మత్తులో నిలబడలేక తడబడుతున్న స్నేహని అక్కడ తెరిచి ఉన్న ఒక హోటల్ రూమ్ లోకి విడిచిపెట్టింది పర్ణిక. ఫుల్లుగా తాగి అక్కడికి వచ్చిన మరో కుర్రాడు స్నేహని ఆక్రమించుకున్నాడు. మత్తులో ఉన్న స్నేహ తనని పెళ్లి చేసుకోబోతున్న ప్రియుడు వైభవ్ అనుకుని అతనితో సంతోషంగా ఉంది. ఈ సంఘటన వల్ల ఆమెకి మరియు వైభవ్ కి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అవమానం తట్టుకోలేక స్నేహ మరుసటి వారమే లండన్ వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లిన తర్వాత తాను ప్రెగ్నెంట్ అని స్నేహకు తెలిసింది. కానీ ఆ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో ఆమెకు తెలియదు. తన అనుమతి లేకుండా తన కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డని తీసేయడానికి ఆమెకు మనసు రాలేదు. కష్టాలన్నీ భరిస్తూ తన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మగబిడ్డని కన్న స్నేహ ఇకపై తన కొడుకే తన సర్వస్వం అని నిర్ణయించుకుంది. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటూ లండన్ లోనే ఉంటూ తన బిడ్డని పెంచింది స్నేహ. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు సడన్ గా స్నేహ తండ్రి ఫోన్ చేస్తాడు. రంగనాథ్ చెప్పింది విని స్నేహ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఆ రియాక్షన్ కి కారణం పర్ణిక పెళ్లి. ఆ రోజు స్నేహకి బీర్లో మత్తు కలిపి ఆమె జీవితాన్ని నాశనం చేసింది కూడా పర్ణిక. పర్ణిక స్నేహతో పుట్టిన చెల్లెలు కాదు. స్నేహకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది. అది జరిగిన వారం రోజులకే బాల్యాన్ని కోల్పోయిన దుఃఖాన్ని మర్చిపోవడం కోసం పర్ణిక వాళ్ళమ్మ జయంతిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు రంగనాథ్. జయంతి మొదటి భర్తకి పుట్టిన అమ్మాయే ఈ పర్ణిక. ఆమె ఆ ఇంటికి వచ్చినప్పటి నుండి రకరకాలుగా స్నేహాన్ని టార్చర్ చేస్తూ ఉంటుంది. పెరిగిన తర్వాత కూడా ఆ అలవాటు ఆమెను వదిలి వెళ్ళలేదు. స్నేహ కొంచెం సంతోషంగా ఉన్నా ఆమెకు నచ్చేది కాదు. అలాంటిది వైభవ్ లాంటి ధనవంతుడు, చూడడానికి అందంగా ఉన్న ఒక వ్యక్తి స్నేహాన్ని ప్రేమిస్తున్నాడని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలిసి తట్టుకోలేకపోయింది పర్ణిక. అందుకే ప్లాన్ చేసి మరి స్నేహ పెళ్లి జరగకుండా చేసింది. ఆ దెబ్బకి స్నేహ ఊరు విడిచి వెళ్లిపోతుంది. పర్ణిక ప్లాన్ అక్కడితో అయిపోలేదు. స్నేహ తనకు ద్రోహం చేసిందని భావించి డిప్రెషన్ లో ఉన్న వైభవ్ జీవితంలోకి నెమ్మదిగా ప్రవేశించడం మొదలుపెట్టింది. మొదట్లో అతనికి ఓదార్పు చెప్పేలా దగ్గరవడం మొదలుపెట్టి కొంచెం అతన్ని మాయ చేసి ప్రేమ వలలో పడేసి పెళ్లికి కూడా ఒప్పుకునేలా చేసింది. వారి పెళ్లికి రమ్మని చెప్పి రంగనాథ్ స్నేహకి ఫోన్ చేస్తాడు. 6 ఏళ్లుగా ఉన్నావా చనిపోయావా అని కూడా పట్టించుకుని రంగనాథ్ పర్ణిక పెళ్లిని సాకుగా చూపించి ఆమెను రమ్మనడం వెనుక ఒక రహస్యమైన ప్లాన్ ఉంది. అది స్నేహకి తెలీదు. తెలుసుంటే ఆ పెళ్లికి ఖచ్చితంగా స్నేహ వెళ్లి ఉండేది కాదు. స్నేహ జీవితంలోని అన్ని సంతోషాలను లాక్కుని తను సొంతం చేసుకున్న పర్ణిక చివరిగా తను ప్రేమించిన వాడిని కూడా లాక్కుని తన సొంతం చేసుకోబోతుందని అనుకున్నప్పుడు స్నేహకి బాధగా ఉన్నా ఆమె కొడుకు యువన్ని చూడగానే ఆమె బాధ అంతా మాయమైపోయింది. ఇలా జరగడం వల్లే తనకు ఎలాంటి కొడుకు దొరికాడని అనుకుని ఆమె తనను తాను సముదాయించుకుంది. అది ఒక్కటే కాదు, ఈ రోజు ఎవరి సహాయం లేకుండా స్నేహ సొంత కాళ్ళ మీద నిలబడుతుందంటే దానికి కూడా ఆ సంఘటనే కారణం. ఇన్ని రోజులుగా యువన్కి నాన్న లేడు అన్న వార్త గురించి స్నేహ పెద్దగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఇండియా వెళ్తున్నప్పుడు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. తన కొడుక్కి తండ్రి ఎవరు అనే ప్రశ్న అన్ని చోట్ల నుండి ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ జవాబు ఆమెకు తెలియదు. ఆమె భయపడినట్టే జరిగింది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చిన పర్ణిక వైభవులు అదే ప్రశ్న అడిగారు. ఈ బిడ్డకి తండ్రి ఎవరు? నీకు పెళ్ళైన విషయం కూడా మాకు తెలీదు. నువ్వేమో ఒక పిల్లాడితో వచ్చావు. ఎక్కడో తేడా కొడుతుంది. నిజంగా పెళ్లి చేసుకొని బిడ్డను కన్నావా లేదా అని ఇంకా ఆమె అసభ్యంగా ఏదో మాట్లాడబోతుండగా స్నేహకు హెల్ప్ చేస్తాడు అక్షయ్. ఫ్లైట్ లో యువన్ నాన్న అనిపించినందుకు కోప్పడింది అతనే. నేనే వీడి డాడీని. ఇంకేమన్నా తెలుసుకోవాలా? అక్షయ్ లాంటి అందమైన ధనవంతుడు స్నేహకి భర్తగా వస్తాడు అని వాళ్ళు అస్సలు ఊహించలేదు. స్నేహని యువన్ని అక్కడి నుండి తీసుకెళ్లాడు అక్షయ్. తన విలాసవంతమైన కారులో వాళ్ళు వెళ్ళిపోవడం చూసి తెల్లబోయి నోళ్లు తెచ్చుకొని చూస్తూ ఉండిపోయారు వైభవ్, పర్ణిక. చాలా థ్యాంక్స్. మీరు మాత్రం రాకపోతే వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. యువన్ని పక్కన పెట్టుకుని నేనేమీ మాట్లాడలేకపోయాను. పర్వాలేదే, నీకు థ్యాంక్స్ చెప్పడం కూడా వచ్చా? ఫ్లైట్ లో నీ మాటలు విని పెద్ద రౌడీ అనుకున్నాను. అయినా మీరే కదా మొదట నాతో కోపంగా మాట్లాడింది. అమ్మా, అనవసరంగా మాట్లాడి నువ్వు డాడీ గొడవ పడకండి. యువన్, నీకెన్నిసార్లు చెప్పాలి? తను మీ డాడీ కాదు. సరే, వీడికి నిజమైన తండ్రి ఎవరు? అక్షయ్ అలా అడగడంతో స్నేహకి పట్టరాని కోపం వస్తుంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సూపర్. నా కార్లో కూర్చొని నన్నే బెదిరిస్తున్నావా? నేను టైంకి రాకపోయి ఉంటే తెలిసేది. వాళ్ళ చేతిలో నువ్వు అయిపోయేదానివి. అందుకే కదా థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ ఒక్కటేనా? డ్రైవర్,
కార్ ఆపండి. యువన్ని తీసుకొని కోపంగా ఆ కారులో నుండి దిగుతోంది స్నేహ. పర్సులో నుండి డబ్బు తీసి సీట్లోకి విసురుతోంది. టాక్సీ ఫేర్. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. నేను అలాంటి దాన్ని కాదు. ఇంకెప్పుడు నన్ను కలవకు, అర్థమైందా? నీలాంటి పొగరబోతునే నేనెప్పుడూ చూడలేదు. దూరంగా వెళ్తున్న స్నేహాన్ని చూస్తూ అనుకుంటాడు అక్షయ్ స్నేహాన్ని మళ్ళీ కలవబోతున్నాడు అని. అప్పుడు అతనికి తెలీదు. ఎన్నో ఏళ్లుగా తన కంపెనీతో టైప్స్ చేసుకోవడానికి తిరుగుతున్న రంగనాథ్ అక్షయ్ ని తన కూతురు నిశ్చితార్థానికి ఆహ్వానిస్తాడు. అక్షయ్ ఆ వేడుకకు వెళ్తాడు. ఫంక్షన్ హాల్లోకి వెళ్లి ఒక దగ్గర కూర్చుంటాడు. అక్కడ దూరంగా జరుగుతున్న సంఘటన మీద తన దృష్టి పడుతుంది. అదే ఫంక్షన్ కి స్నేహ పిల్లాడితో వస్తుంది. పెళ్లి కాకుండానే పిల్లాడితో స్నేహ రావడం చూసి రంగనాథ్ కి స్నేహ మీద పట్టరాని కోపం వస్తుంది. స్నేహ ఇలా పిల్లాడితో వస్తుందని అతను అస్సలు ఊహించలేదు. అందుకే స్నేహని యువన్ని స్టేజ్ మీదకు వెళ్లకుండా ఒక మూలకు వెళ్లి కూర్చోమని చెప్పాడు. ఎంత దాచినా సరే నిజం బయటకు తెలియకుండా ఉంటుందా ఏంటి? పెళ్లి కాకుండానే పెద్ద కూతురు కొడుకుని తీసుకొచ్చింది చూడండి అని చుట్టూ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ మాటలు విన్న అక్షయ్ కి విషయం కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. స్నేహను ఓదార్చడానికి తన పక్కకి వెళ్ళబోయాడు. కానీ దానికంటే ముందే స్నేహతో ఏదో మాట్లాడడానికి పర్ణిక అక్కడికి వస్తుంది. దీంతో స్నేహ యువన్లు ఒక మూలగా కూర్చున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా గుసగుసలాడుకోవడం విని అక్షయ్ కి విషయం అర్థమవుతుంది. తనని ఓదార్చాలి అనుకుంటూ స్నేహ వైపు వెళ్తాడు. అదే సమయంలో అక్కడికి పర్ణిక చేరుకోవడం గమనిస్తాడు. వెంటనే వాళ్ళకి వెనక సీట్లో కూర్చుంటాడు అక్షయ్. అక్క ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ఈ రోజు నాకు వైభవ్కి ఎంగేజ్మెంట్. నువ్వు నా పక్కన లేకపోతే ఎలా? రా, ఒక ఫోటో తీసుకొని వెళ్తూ గాని. లేదు పర్ణిక, నాన్న మమ్మల్ని స్టేజ్ మీదకి రావద్దు అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మాటలు పట్టించుకోవద్దక్క. నువ్వు ఇలా ఒంటరిగా కూర్చుంటే చూసే వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు. ఎందుకు తప్పుగా అనుకుంటారు? ముందు నువ్వే కదా వైభవ్ని ప్రేమించింది. దానికి నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన వైభవ్ నన్ను పెళ్లి చేసుకోవడం చూసి అసూయపడి నువ్వు తప్పుగా అనుకొని ఇలా కూర్చున్నావేమోనని నేను అనుకుంటున్నాను. ఓ, ఇప్పుడు అర్థమైంది. నేను అసూయ పడలేదని నీకు బాధగా ఉందా? అంతే కదా? సారీ, నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. అది సరే, నీకెందుకక్క అసూయ? ఎయిర్పోర్ట్ లో చూసిన తను నీ హస్బెండే కదా. తను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. మంచి లుక్స్, లగ్జరీ కార్, చుట్టూ బాడీ గార్డ్స్. ఇవన్నీ చూస్తే వైభవ్ చాలా చిన్నడు. అయితే ఇలాంటి వ్యక్తులు ఎలా దొరుకుతారక్క నీకు? పర్ణిక మనసులో రగులుతున్న అసూయని గమనించి స్నేహ తనలో తాను నవ్వుకుంటుంది. దూరం నుండి ఈ మాటలు అన్ని అక్షయ్ వింటూ ఉంటాడు. మనసు మంచిదైతే మంచి వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు. పక్క వాళ్ళ జీవితం అన్యాయం చేసి బ్రతుకుదామని అనుకుంటే ఇలా అసూయ పడ్డం ఒక్కటే ఉంటుంది. ఎవరు? నువ్వా మంచి వ్యక్తివి? చాలా ఆపు. అనవసరంగా ఆ గతం గురించి నా నోటితో చెప్పించొద్దు. నీ కొడుకు ఇవన్నీ విన్నాడంటే నీ నుండి దూరం అయిపోతాడు. పర్ణిక, నువ్వు వెళ్ళు. అనవసరంగా ఇక్కడ సీన్ చెయ్యొద్దు. నేను చెప్తాను, ఏం చేస్తావు? వెళ్ళమని చెప్పాను కదా పర్ణిక, వెళ్ళు. అంటూ పర్ణిక చేతిని మెల్లగా తడుతుంది స్నేహ. ఇలాంటి ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్న పర్ణిక వెంటనే కింద పడిపోతూ స్నేహ తనని కిందకు నెట్టేసినట్లుగా నాటకం ఆడుతోంది. నేనేం తప్పు చేశానని నన్ను ఇలా కింద పడేసావక్క? నువ్వు ఇంకా వైభవ్ని ప్రేమిస్తున్నావంటే నేనేం చేయగలను? వైభవే నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నువ్వు ఆయనకి చేసిన ద్రోహాన్ని తలుచుకొని బాధలో ఉన్న వైభవ్ని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా? ఇప్పుడు నీలా ఆయన్ని చీట్ చేయమని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? పర్ణిక మాటలు విని రంగనాథ్ వైభవ్ అక్కడికి వచ్చారు. పర్ణిక కింద పడి ఉండటం చూసి ఇద్దరికి కోపం వచ్చింది. వైభవ్ పర్ణికని పైకి లేపాడు. రంగనాథ్ స్నేహని నోటికొచ్చినట్లు తిట్టాడు. మమ్మల్ని అవమానించింది చాలదా? నిన్ను పక్కన కూర్చోమంటే నా కూతుర్ని కిందకు తోసేస్తావా? నిన్ను చంపి పాతేయాలని ఉంది. నీకెంత ధైర్యం ఉంటే నా పర్ణికని కిందకి తోస్తావు? తనకేమైనా అయి ఉంటే? తండ్రి ఎవరో తెలియని పిల్లోడితో వచ్చామని నిన్ను పక్కన కూర్చోమన్నాను. నువ్వు దానికి ఇలా పక్క తెచ్చుకుంటున్నావా? నీ కొంత సిగ్గుంటే నువ్వు తీసుకొచ్చిన పిల్లాడున్నాడే, వాడికి తండ్రి ఎవరో అదే చెప్తుంది. తెలిస్తే కదా చెప్తుంది. అందరూ అలా మాట్లాడుతుంటే స్నేహకు తల తిరిగినట్టయింది. ఇదంతా దూరంగా కూర్చొని వింటున్న అక్షయ్ మెల్లగా లేచి నిలబడ్డాడు. నేనిక్కడే ఉన్నాను అని అక్షయ్ అనగానే అందరూ అతని వైపు చూశారు. డాడీ, నీ అందరినీ డాడీ డిషన్ చేయబోతున్నాడు అని అక్షయ్ అనగానే రంగనాథ్ షాక్ అయ్యాడు. అక్షయ్ సార్, మీరా? మీరు వస్తారని కళ్ళు కూడా అనుకోలేదు సార్. స్నేహ నా కొడుకు వచ్చినప్పుడు నేను రాకుండా ఎలా ఉంటాను? అది సరే, స్నేహ మీ సొంత కూతురే కదా. అయినా అందరూ కలిసి తను ఎందుకు అలా అవమానిస్తున్నారు? అది మీరే స్నేహ భర్తని నాకు తెలీదు. ఓహో, అప్పుడు నేను ఆమె భర్తనైతేనే మీరు ఆమెను గౌరవిస్తారు, అంతే కదా? రంగనాథ్ భయపడటం చూసి వైభవ్ రంగనాథ్ చెవి దగ్గరకు వెళ్ళి అలా అడుగుతాడు. అంకుల్, ఎవరైనా? అతను మామూలు వ్యక్తి కాదు. ఇండియాలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు అక్షయ్ వరం. స్నేహ, పద వెళ్దాం. ఇక నుంచి మనకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు.
మిస్టర్ రంగనాథ్, మీరు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ఆ బిజినెస్ డీల్ గురించి మర్చిపోండి. దీంతో షాక్ లో ఉన్న రంగనాథ్ ఏం మాట్లాడాలో తెలియక అలాగే ఉండిపోయాడు. జరిగిందంతా చూసి గందరగోళంలో స్నేహ స్పృహ తప్పి పడిపోయింది. అమ్మా అని అరుస్తూ యువన్ ఆమెకు దగ్గరగా పరిగెత్తుకుంటూ వస్తాడు. స్పృహలో నుండి బయటకు వచ్చాక చూస్తే హాస్పిటల్లోని స్పెషల్ వార్డులో ఉంటుంది స్నేహ. స్నేహ వెంటనే తన కొడుకు కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ తను ఎక్కడా కనిపించడు. బదులుగా ఆమె తండ్రి రంగనాథ్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు. నీ కొడుకు యువన్ గురించి వెతుకుతున్నావని నాకు తెలుసు. వాడిని మర్చిపోతే నీకు మంచిది. నీ వల్ల నిన్న నాకు జరిగిన అవమానానికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నీ వల్ల నేను కోల్పోయింది నా గౌరవం మాత్రమే కాదు, అక్షయ్ వర్మ నమ్మకాన్ని కూడా కోల్పోయాను. నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న బిజినెస్ కాంట్రాక్ట్ నాకు దక్కకుండా పోయింది. ఇప్పుడు నీ కొడుకు కావాలంటే అక్షయ్తో మాట్లాడే బిజినెస్ కాంట్రాక్ట్ నాకు ఇప్పించు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన చేతికి ఉన్న డ్రిప్స్ తీసేసి నర్సులకు కనిపించకుండా స్నేహ కూడా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇంటికి చేరుకున్న స్నేహ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా అన్ని గదులు వెతుకుతూ ఉంటుంది. ఎక్కడా యువని కనిపించకపోవడంతో కొడుకుని తలుచుకుంటూ బాధపడుతుంది. ఇంతలో ఎవరో వస్తున్న శబ్దం వినిపించడంతో గోడ వెనుక దాక్కుంటుంది. వైభవ్, పర్ణిక మాట్లాడుకుంటూ వస్తారు. ఆ పిల్ల దయ్యాన్ని నేను భరించలేకపోతున్నాను వైభవ్. అందుకే వాడిని గ్యాంగ్స్టర్ల దగ్గర వదిలేశాను. వాడిప్పుడు గోల్డెన్ హ్యాండ్ అయిపోయాడు. వాళ్ళు బెదిరిస్తే వాడు భయపడి నోరు మెదపడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోగానే స్నేహ దాక్కున్న చోటు నుండి బయటకు వస్తుంది. తన కొడుకు గ్యాంగ్స్టర్ల దగ్గర ఉన్నాడు అని తెలియడంతో ఆమె ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోతుంది. వాడు భయపడతాడని ఆలోచిస్తూనే ఆమె శరీరం వణుకుతోంది. ఎలాగైనా అక్షయ్ను కలిసి సహాయం అడగాలని నిర్ణయించుకుంటూ అక్షయ్ ఇంటికి బయలుదేరుతోంది స్నేహ. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన స్నేహ యువన్ని కనుక్కోవడానికి అక్షయ్ సహాయం చేస్తాడా? తన పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిన పర్ణికపై స్నేహ పగ తీర్చుకుందా? యువన్కి అసలు తండ్రి ఎవరు? అక్షయ్ స్నేహాల మధ్య ఏమైనా రహస్యాలు దాగి ఉన్నాయా? సొంత కూతురుడే పావులా వాడుకోవాలనుకునే రంగనాథ్ నిజంగా స్నేహకి తండ్రేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.